హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వేమ్ల సిస్టర్స్. ఈరోజు ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారా? సో మా పొట్టదాని పైన అయితే ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఇంకెందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నువ్వు హాస్టల్కి వెళ్ళడమే అని అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం. తమ్నేల్ చూసే ఉంటారు. సో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, అప్పుడు ఇక్కడ మా మమ్మీ ప్రోగ్రెస్ చూసినప్పుడు ఏమన్నదంటే, దీనికి హాస్టల్ పంపిస్తేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఫస్ట్ ఇన్ క్లాస్ వస్తుంది, లేదంటే ఇలానే థర్డ్ ఫోర్త్ అట్లా వస్తుంది అని చెప్పేసి అన్నది అనమాట. సో అది వచ్చేసి మన ప్లస్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ అయితే కెమెరా అయితే సెట్ చేసి దాన్ని అయితే ఫిక్స్ కదా. ప్రోగ్రెస్ అయితే మనకి ఇక్కడ సెటప్ చేసిన ఫస్ట్ ఇక్కడైతే పెడుతున్నా ప్రోగ్రెస్. సో కెమెరా అయితే ఇక్కడ కూర్చొని పెట్టేసిన కనిపించే ర్యాంక్ ఎక్స్ట్రీమ్ చేయాలి. అసలు ఇది మొత్తం క్యాప్చర్ అవుతుంది, ఒక్కరు క్యాప్చర్ అవుతలే. ఇట్లా హ్యాండ్స్ పెట్టు, కెమెరా మాత్రం అస్సలు కనిపించద్దు. నేను కూడా కనిపించకు, కింది ఎక్స్ట్రీమ్ కావాలి ర్యాంక్. నువ్వు కనిపిస్తుంది ఇది ఇక్కడ వస్తుంది, మొత్తం 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 మంచిగా ఉండాలి. కనివే పడతలే. ఇట్లా కూర్చుంటా నేను ఇక్కడ. ఓకే ఓకే ఓకేనా? సో నేను అక్కడికి పోయి దాన్ని అయితే తీసుకొస్తాను ఇక్కడికి. నేను డోర్ పెట్టురా, డోర్ పెట్టు. ఎప్పుడు రిమోట్, ఎప్పుడు టీవీ ఇస్తావా? రిమోట్ ఎందుకు తెచ్చిన ఇక్కడికి? ఎప్పుడు టీవీ ఇస్తావా? ఇక చదువుకోవు, ఏం చేయవు. సరే చదువు, ఓకే స్కూల్ అయిపోయింది. ఎప్పుడు టీవీనా? ఆడుకోవచ్చు కదా. నీ అంత అందరూ ఫోన్లు టీవీలు చూస్తలేరు, మంచిగా ఆడుకుంటున్నారు. నీకు బాగానే టాయ్స్ ఉన్నాయి కదా, దాంతో ఆడుకోవచ్చు. అది ఎప్పుడు టీవీ టీవీ అంటే రిమోట్ పట్టుకోవాలే తిరుగుతుంది. కాలికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? టోటల్ ఎంత వచ్చినాయి తెలియదు. కనీసం ప్రోగ్రెస్ అన్న చెక్ చేసుకున్నావా? చేసుకోలేవు. టోటల్ ఎన్నో కూడా ఎన్నో రైట్ 11th క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్లో 11th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ రావాలి. ప్రోగ్రెస్ ఎన్నో ర్యాంక్ నువ్వు? 11th ర్యాంక్ వచ్చింది. అందుకే నేను హాస్టల్ పంపిస్తా అనలేదు మమ్మీ. పోను అంటే మమ్మీ పంపిస్తారట. నేనెందుకు పోతా? నాకు ఎక్కువనే మార్క్స్ వచ్చినాయి. నాకు 3rd ర్యాంక్ వచ్చిన నేను, నువ్వు 11th ర్యాంక్ వచ్చినావు. ఎంత లాస్ట్లా ఇంకా లాస్ట్ క్లాస్లో ఏమవుతుందా? చదవాలి, ఊకే టీవీ ఫోన్ ఆడకుండా. అందుకే హాస్టల్ కోవడే నువ్వు. మంచిగా అయితే మార్క్స్ ఎందుకు రాలేదు? మరి మంచిగా అయితే మార్క్స్ ఎందుకు రాలేదు? అంటే అంత 30 ఉంటుంది మీది. మీ క్లాసులో అంత మంచి ఉంటుంది. నాది కూడా మంచిగా ఉంటుంది, కాకపోతే రాస్తాం తప్పైతుంది. తప్పైతే రద్దిస్తాం కదా. ఎందుకు తప్పు రాస్తావు? చదవకపోతే టీవీ చదువు. కొన్ని కూడా కదా. ఎట్లయినా నువ్వు హాస్టల్ కోవుడే ఇప్పుడు. ఎందుకో మమ్మీ పంపిస్తుంది. నిన్న కూడా అన్నది, మొన్న కూడా అన్నది, ప్రోగ్రెస్ చూసినప్పుడు కూడా అన్నది హాస్టల్ పంపించుడే, లేదంటే ఇక చదువు నువ్వు అని అనలేదా? నువ్వు ఎప్పుడు అన్నది అప్పుడు అన్నది. అయితే ఎందుకోవు? పంపించినాక ఎందుకోవు? అంటే ఇప్పుడు ఎట్లా నువ్వు 2nd క్లాస్ పడతావు కదా, ఇంకా పెద్ద నువ్వు పోవచ్చుగా. అన్ను ఇంకా నాకంటే పెద్దదానికి కదా నువ్వు. నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, కాబట్టి నువ్వు పోవాలి. నేను మంచిగా రాసిన. మంచిగా ఎందుకు రాలేవు మార్క్స్?
అంటే అంటే ఏంటిది? అంటే నేను మంచిగా రాసిన మంచిగా రాసినావు, మంచిగా చదివినో, మిస్టేక్స్ ఎందుకు పోయినాయి? చదవాలి కాబట్టి హాస్టల్కి పోవాలి. పోవు నేను పోను. నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, అందుకే అంటున్నా నేను. ఏమైతుంది ఇప్పుడు పోకపోతే? చదువు నువ్వు ఇట్లనే శుద్ధ మొద్ద అవుతావు క్లాస్. నేను చదివిన క్లాస్ 20 ర్యాంక్ వస్తావు, 20 ర్యాంక్ వస్తుంది ఇక నువ్వు. లాస్ట్ ర్యాంక్ రా ఇక 0 మార్క్స్ తెప్పించుకో. ఎందుకు రా? మరి 11th ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి. మరి నీకెంత ర్యాంక్ వచ్చింది? 3rd ర్యాంక్ వచ్చింది. మరి నీకెన్ని మార్క్స్? ఎన్నో మార్క్స్ వచ్చినాయి నీకు? ఎందుకు? 570 వచ్చినాయి నాకు. 70. నువ్వు కూడా వచ్చినావు. నాకు ఎక్కువ నచ్చినాయి, ఇంకా 30 మార్క్స్ పోయినాయి. అది నాకు 30 అయింది. 30 పోతే 11th ర్యాంక్ ఎట్లా వచ్చినావు? మరి నీకు 30 పోతే నువ్వు బిడ్డ థర్డ్ ర్యాంక్ ఎట్లా? నాకు 30 మార్క్స్ పోయినాయి, ఎక్కువ పోయినాయి, 200 పోయినాయి. 200. ప్రోగ్రెస్ లో మీరు చూడు 200 మార్క్స్ పోయినాయి. మీకు ఉన్నాయి 5 సబ్జెక్ట్స్ అంటే కదా. చూడు చూసినావా? 200 మార్క్స్ పోయినాయి. 475. నీకంటే కొంచెం ఎక్కువ నచ్చినాయి. తక్కువ వచ్చినాయి నీకంటే కానీ ర్యాంక్ చూడు, నువ్వు 11th ర్యాంకు, నేను 3rd ర్యాంకు. నిన్న నైట్ కూడా నేను మమ్మీ నాతో దాన్ని హాస్టల్కి పంపించడమా వద్దా అంటే నేను రేపు అడుగుతానా అని చెప్పేసి అన్నా. నేను ఇక నువ్వు ఎట్లయినా పోడే అంట, నేను పంపిస్తాడట. అవి ఎందుకు అట్లా చేస్తారు? నేను బోనా చెప్తున్నా కదా. ఫోన్ అంటే చదవాలి. నేను చదువుతున్నా. ఎందుకు అక్కడ టీవీ ఉండదు, ఫోన్ ఉండదు, అంతే కదా నీ బాధ. అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళతో వండుకుంటా చదవాలి మంచి. ఎప్పుడు నేను మంచిగానే చదువుతా, అందరితో చదువుతా. చదువుతావు కదా. మరి 11th ర్యాంక్ ఎట్లా వచ్చింది? వేసిన టీచర్ తెలుసు, నాకేం తెలుసు. వేసిన టీచర్ చేశారు, మంచి రక్త బాగా చేస్తారు. నేను ఏమైనా బాగుంటాయా వాళ్ళకి ఏమన్నా? ఉంటాయా చదివినారు? అట్లేం ఉండదు. నువ్వు మంచిగా రాస్తే మంచిగా అవుతారు, నువ్వు ఎట్లా రాస్తే అట్లా అవుతారు. నువ్వు చెడ్డగా రాసినావు, అందుకే తక్కువ మార్క్స్ వచ్చినాయి. నువ్వు లాస్ట్ వస్తావు ఎప్పుడైనా. ఇప్పుడు తక్కువ వచ్చినాయి, ఇంకా తక్కువ వస్తాయి. అప్పుడు 0 అవుతావు ఇక క్లాస్లో. నేను ఎందుకు వస్తాను? నేను లాస్ట్గా నీ లెక్క 3rd క్లాస్. నేను స్టార్టింగ్ క్లాస్ అయితే అయితే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు తక్కువ